అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయలసీమకే తలమానికంగా ఉంటే స్విమ్స్ ఆసుపత్రిలో నిత్యం వేలాది మంది రోగులు వైద్య సేవలు పొందుతుంటారు. అలాంటి స్విమ్స్లో కేటాయించినటువంటి మెడికల్ షాపుల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే నెపంతో ఇవాళ బీజేపీ నాయకులు స్విమ్స్ని పరిశీలిస్తూ తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు డైరెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. అసలు ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి ఏంటి అన్న దాని మీద బీజేపీ నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్, ఇవాళ మీరు స్విమ్స్ని పరిశీలించి ఎలాంటి ఫిర్యాదులు చేశారు, ఏంటి సార్? రాయలసీమలోనే వెనకబడిన రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన ప్రాంతం. స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పేదలకు అందుబాటులో ఉండే హాస్పిటల్. ఇక్కడ లోపల మెడికల్ షాప్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి జన ఔషధ్ కింద మందులు రీజనబుల్ అంటే చాలా తక్కువ ధరలో మంచి నాణ్యమైనటువంటి మందులు సరఫరా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో బోర్డులో పర్మిషన్ తీసుకొని కేవలం 22,000 రూపాయలకి నెలకి బాడు కొడతామని చెప్పి పర్మిషన్ తీసుకొని ఒక్క మందు కూడా ప్రధానమంత్రి జన ఔషధ్ ఒక్క మందు కూడా లేదు. ఈరోజు చూడండి, దాదాపు 6 ఉన్నాయి ఈరోజు రిసిప్ట్లు. ఈరోజు ఇప్పుడు అమ్మింది 1 గంట ముందు, ఒకటి కూడా లేదు. ఇదే కానీ మీరు కానీ అది కానీ టెండర్ పిలిచుంటే 30 లక్షలు వెళ్ళి ఉండేది. అంటే సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు స్వామివారికి నష్టం. అంటే స్వామివారి డబ్బు కోసం ఇక్కడ లేదు. అందుకనే నేనేం చెప్తున్నా టీటీడీ ధర్మకర్తల మండలి ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొందరు దీన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు. 2 షాపులు ఇది కాకుండా ఇంకొకటి కూడా స్థానిక ఎమ్మెల్యే మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వారి కుటుంబంలో పనిచేసే వారి ఆఫీస్లో పనిచేసే వారి మీద అది కేటాయింపు చేసుకున్నారు. ఏందండి, మీ సొంత గుడి ఇది అందరి గుడి, మనందరి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి అంటే అందరిది. దాన్ని మీ సొంత జాగీర్లా చేసుకునేసి ఇష్టానుసారంగా వివరించి స్వామివారి ఖజానాకి కన్నం పెట్టి కాబట్టి మేము ఈరోజు స్విమ్స్ డైరెక్టర్తో మాట్లాడడం జరిగింది. ఒక 1 వీక్ సమయం ఇస్తున్నాం మేము. దీన్ని కానీ అంత లోపల రద్దు చేసి దీన్ని నియమ నిబంధనలకు లోబడి దాన్ని అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో మందులు వచ్చే దిశగా సరఫరా చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. అయితే భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ప్లస్ దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకు ఉద్దేశపూర్వకంగా ఎందుకు తప్పు చేశారు, ఎవరు చేశారు, కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పి ఫిర్యాదులు వస్తున్నాయి. ఎవరెవరి దగ్గర ఎక్కడెక్కడ డబ్బు ఇచ్చారు, వీరి మీద కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. గత పాలక మండలిలో ఏడాదిన్నర క్రితం కేటాయించిన షాపులు ఇన్ని రోజులు మీ దృష్టికి రాలేదు. మేము గతంలో భారతీయ జనతా పార్టీ చెప్తున్నాం ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అని. అసలు బోర్డులో తీసుకుంటే నిర్ణయాలు బయట వస్తాయి కదండి. టీటీడీలో జరుగుతున్నట్టు ధర్మకర్తల మండలి సమావేశాల నిర్ణయాలు ఒకటి కూడా బయట పెట్టరు. ఇది నిన్న ప్రభుత్వం పోయిందిగా, అదే ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ ప్రభుత్వం కాలం అయిపోయింది, ప్రజలు తన్ని ధరిమేశారు. ఇప్పుడు ధైర్యంగా ఒక్కొక్కరు ఇస్తున్నారు. ఇది మాకు నిన్ననే తెచ్చిచ్చారు, నేను మొన్న రాత్రి తెచ్చిచ్చారు. నిన్న తిరుమలలో కూడా నేను దీని గురించి మాట్లాడడం జరిగింది. అంటే ప్రజల్లో ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఇన్ని రోజులు ఏం చేశారు అంటే ఏదైనా చెప్తే గంజాయి దాగిపించి ఇంటికి కొట్టించేవాళ్ళు. ఏమన్నా ప్రజలు ఇలాంటి ఫిర్యాదులు బయట కానీ పెడితే గంజాయి దాగిపించి ప్రజల్ని కొట్టించేవాళ్ళు, మీడియా మిత్రులను కూడా కొట్టేవాళ్ళు అంట. మీడియా మిత్రుల మీద 3-4 మీద అది గంజాయి కేసు పెట్టింది గత ప్రభుత్వం. ఇక్కడ తిరుమలలో ఇక్కడ జరుగుతుంటే అవినీతి అక్రమాల మీద కేసు బయట పెడితే వారి మీద అక్రమ కేసులు పెట్టింది. ఒక మీడియా సోదరుడు చనిపోవడం కూడా జరిగింది పాపము. అంటే ఇది ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం చెప్పండి ఇది. కాబట్టి దీన్ని మేము వదిలే ప్రసక్తే లేదు, మా దృష్టికి ఇంకా వస్తున్నాయి. కాబట్టి 5 సంవత్సరాల కాలంలో టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకున్న అన్ని నిర్ణయాల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయాలి. తద్వారా శ్రీవారి భక్తులకి మాకు అందరికీ తెలుస్తుంది. కాబట్టి దాంట్లో ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరిగిందో అన్నీ మేము బయట పెడతాం. రాబోయే ఇది ఇవాళ స్విమ్స్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రేపు దీని మీద భవిష్యత్తులో అంటే మన మెడికల్ హెల్త్ సంబంధించినటువంటి ప్రభుత్వం దృష్టికి కానీ మంత్రి దృష్టికి కానీ తీసుకెళ్లే అవకాశం ఉంది. అంటే ఇది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు హాస్పిటల్ కాబట్టి మంత్రి గారి దృష్టికి మంత్రి గారి పరిధిలోకి రాకపోయినప్పటికీ మంత్రి గారి దృష్టికి మేము తీసుకుని వెళ్తాం. ఎందుకంటే వైద్య ఆరోగ్యంలో జరుగుతుంటే అవినీతి అక్రమాలని వారి దృష్టికి తీసుకుని వెళ్ళి దీన్ని వారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మా మంత్రి గారు సత్యకుమార్ గారు గట్టి చర్యలు తీసుకుంటారు. స్విమ్స్లో మెడికల్ షాప్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేసేలా తాము కృషి చేస్తామని చెప్పి బీజేపీ నాయకులు అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.